తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక ఈ మేరకు సీఎంఓ ప్రకటన విడుదల చేసింది. మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తున్నారు. సాయంత్రం పార్టీ పెద్దలతో సమావేశం కాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణ పూర్తి చేసేలా సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీలో ఢిల్లీ పెద్దలతో చర్చించబోతున్నట్టుగా సమాచారం. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీపైన చర్చ కొనసాగబోతుంది. లోక్సభ అభ్యర్థుల విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే పార్టీ 11 మంది మంత్రులకు శాఖలను కేటాయించింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మరో 6 ఖాళీలను భర్తీ చేయడానికి మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మధు, ఈ మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లి ఏఐసిసి పెద్దలతో మెయిన్ గా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఇంకా భర్తీ కాని 6 కేబినెట్ భర్తీకి సంబంధించి మంత్రుల పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది. అట్లాగే రాష్ట్రంలో చాలా నామినేటెడ్ పోస్టులకు ఇప్పటి వరకు చైర్మన్ నియమించలేదు. ఆ చైర్మన్ల నియామకానికి సంబంధించి కూడా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే రేవంత్ రెడ్డి ప్రధానంగా ఈ మధ్య తెలంగాణలో రాజకీయంగా బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు కలుస్తాయి, ఎన్నికలకు పొత్తుతో వెళ్తాయని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యంలో దీనికి సంబంధించి తెలంగాణలో ఏ రకమైన వ్యూహాన్ని అమలు చేయాలి, తెలంగాణలో మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఎంపీ సీట్లు తీసుకొచ్చే విధంగా ఏ రకంగా ప్లాన్ చేపట్టాలనేది కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అట్లాగే రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు కానీ, అట్లాగే సామాజిక కూర్పు కానీ, అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక కసరత్తు కూడా చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల వ్యూహకర్త సునీల్ కన్గోలు కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి దీని మీద సుదీర్ఘంగా చర్చ జరిపారు. వీరి చర్చకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఏఐసిసి పెద్దలతో రేవంత్ రెడ్డి సమావేశ వివరాలను చర్చించే అవకాశం ఉంది. ఓవరాల్ గా లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల కూర్పు, అట్లాగే బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయన్న నేపథ్యంలో ఏ రకంగా వ్యూహాన్ని అవలంబించే అంశాన్ని ఏఐసిసి పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. మధు, రైట్, థ్యాంక్ యూ వాసు.